గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గుడ్. సో మన వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, మేము ఎవ్రీ సమ్మర్లో లైక్ ఎర్లీ మార్నింగ్ గ్రౌండ్కి వెళ్తూ ఉంటామండి. సో లైక్ వేరే ప్లేసెస్లా కాకుండా మా దగ్గర కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అంటే మా ఫోర్ట్ ప్లేసెస్ కానీ కొంచెం సరౌండింగ్ అనేది కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. సో మేము ఎవ్రీ సమ్మర్లో వెళ్తాము. సో ఈ సమ్మర్లో నేను నా ఫస్ట్ వర్కౌట్ డే అని చెప్పొచ్చు. సో మేము గ్రౌండ్కి అయితే వచ్చేసాము. చూడండి, లైక్ యంగ్ వాళ్ళనే కాదు, ఎవరైనా కూడా ఇక్కడ చాలామంది వస్తూ ఉంటారు గ్రౌండ్కి. చాలా పెద్ద గ్రౌండ్ ఇక్కడ. నా ప్రీవియస్ వ్లాగ్లో మీరు చూసినట్టయితే లైక్ నేను ఫోర్ట్ని చూపిస్తూ ఉంటాను. సో మీరు ఈ వ్లాగ్లో కూడా చూడొచ్చు లైక్ మిగతా రిమైనింగ్ ఫోర్ట్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. మనకు వచ్చే రూట్లో అయితే చాలా రెస్టారెంట్స్ ఉంటాయండి. ఇక్కడ ఈవెన్ జిమ్ ఉండింది, కన్వెన్షన్ హాల్ ఉంటుంది, అండ్ ఇక్కడ హెల్తీ డ్రింక్స్ కూడా ఉంటాయండి. లైక్ రాగి జావా కానీ గడక అలాంటివి కూడా ఇక్కడ ఉంటాయి. సో కావాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు. సో ఇక్కడ మా కన్నగాడు వీడు. ఎవరు కొనిచ్చారు? అవునా? నీ టైర్ దేంతో మేడ్ చేసింది? ఇట్స్ నాట్ రబ్బర్, ఇట్స్ రబ్బర్. రబ్బర్ 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 రబ్బర్. చక్కగా ఎర్లీ మార్నింగే 5:30కి లేచి మంచిగా కొంచెం షూ వేసుకొని ఇలా పీస్ఫుల్గా వస్తే చాలా బాగుంటుందండి. అంటే మనం ఉండే సరౌండింగ్ కూడా మనకు సపోర్ట్ చేయాలి. లైక్ మైండ్ అంతా చాలా పీస్ఫుల్గా ఉండేలాగా. మా ప్లేస్ అయితే అది ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఇలాంటి వాటికి. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక రిసార్ట్ కూడా ఉంటుంది, కన్నయ్య రిసార్ట్స్ అని. ఇప్పుడు నేనున్న ఏరియా ఏంటంటే మిడిల్ ఫోర్ట్కి ద ఎంట్రన్స్ అండి. సో నేను మీకు పార్క్ అనేది, ఏకశిల అవన్నీ చూపించాను కదా. సో ఇక్కడ నుంచి ఈ వేలో వెళ్తే కూడా వస్తూ ఉంటుంది. అండ్ ద బ్యూటిఫుల్ స్పాట్ ఈస్ హియర్. సో ఇక్కడ స్టెప్స్ అని చెప్తారండి, చాలా ఫేమస్. నైట్ లైటింగ్స్ ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చాలా ఫిలిం షూట్స్ కూడా జరిగాయి. మా కన్నయ్య అయితే తన సైకిల్ని పార్క్ చేశాడండి. సో మేము అక్కడ స్టెప్స్ చూడండి, అప్పట్లో ఒక్కొక్క స్టెప్ అంత పెద్దగా కడుతూ ఉంటుండే. సో అలా పైకి వెళ్ళిపోయి కాసేపు అలా ఎక్సర్సైజ్ చేద్దామని వెళ్ళాము. ఇక్కడ సరౌండింగ్స్ ఏరియా చూడండి ఎంత బాగుందో. అలా ఎక్సర్సైజ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నామండి. నాతో పాటు మా కన్నయ్య కూడా ఎక్సర్సైజ్ చేశాడు. మీకు వ్యూ ఇంకొంచెం క్లియర్గా కనిపించాలని చెప్పేసి ఇంకొంచెం పైకి అయితే వెళ్ళాము. అక్కడ నుంచి ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి మోస్ట్లీ యోగా, మెడిటేషన్ లాంటివి చేస్తూ ఉంటారు. ఇక్కడ సైడ్ నుంచి మీరు చూడొచ్చు. ఇక్కడ సైడ్ ఏంటంటే ఇది బ్యాక్ సైడ్ వ్యూ అండి ఫోర్ట్కి. ఆ స్టెప్స్కి చాలా బాగుంటుంది, మీకు అది కూడా నేను చూపిస్తాను. ఇక్కడ మీకు చూడండి స్టెప్స్ ఎంత పెద్దగా ఉన్నాయో. అది ఎక్కాలంటే చాలా కష్టం, ఇంకా దిగేటప్పుడు ఇంకా భయం అనిపిస్తుంది. సో అలా కష్టపడైతే మొత్తానికైతే స్టెప్స్ అయితే ఎక్కేసాము. ఇక్కడ మీరు కొన్ని చిన్న చిన్న ఆర్కిటెక్చర్స్ కూడా చూడొచ్చు, లైక్ శిల్పాలు చెక్కినవి. సమ్మర్ టైంలో మోస్ట్లీ చాలామంది ఈ ప్లేస్కి రానికి ప్రిఫర్ చేస్తారండి. అంటే లైక్ వరంగల్ సిటీ సైడ్ ఏరియాలు ఉన్నా ఎవరైనా, లేకపోతే ఫోర్ట్ సైడ్ ఎవరైనా ఉన్నా కూడా మార్నింగ్ టైం ఎక్సర్సైజ్ రానికి ప్రిఫర్ చేస్తారు మోస్ట్లీ. అండ్ నాట్ ఓన్లీ ఇన్ ద మార్నింగ్, ఈవినింగ్ కూడా చాలామంది వస్తూ ఉంటారు. సమ్మర్ అనే కాదు, లైక్ ఏ సీజన్ అయినా కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ నేను కొన్ని ఎక్సర్సైజ్ చేస్తున్నానండి, లైక్ ఫుట్ని టచ్ చేద్దామని చెప్పేసి. ఫస్ట్ డే కదా, కొంచెం బాడీ సపోర్ట్ చేయట్లేదు. నాతో పాటు మా కన్న చూడండి ఎంత కామెడీగా చేసేస్తున్నాడో. సో అలా కొంచెం మెడిటేషన్ లైక్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసేసుకొని మంచిగా అసలు ఆ స్కై చూడండి ఎంత బాగుందో. మార్నింగ్ లేవడం కష్టమే, కానీ లైక్ లేస్తూ ఉంటే అలవాటైపోతుంది. అండ్ ఈ వ్యూ కోసం లేవడంలో తప్పలేదండి, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మైండ్ అయితే. అండ్ ఇక్కడే కాకుండా మాకు ఇంకో కొన్ని స్పాట్స్ కూడా ఉంటాయి. లైక్ ఇప్పుడు మార్నింగ్ ఇటు సైడ్ వచ్చే వాళ్ళకి చూడడానికి ఇంకో కొంచెం కూడా ఉంటుంది. అది కూడా మీకు అప్కమింగ్లో చూపిస్తూ ఉంటాను. ఇంతకుముందు వరకు మీరు చూసింది స్టెప్స్ సైడ్ ఫ్రంట్ వ్యూ అండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూపిస్తాను. సో ఈ బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది, బట్ బ్యాక్ సైడ్ ఎవరు ఎక్కువ వెళ్ళరు, ఎవరో ఒకరు రేర్గా వెళ్తూ ఉంటారు. సో మీకు చూపిద్దామని చెప్పేసి బ్యాక్ సైడ్ వచ్చాను. సో బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. అండ్ కొంచెం ఏం చేస్తున్నారంటే ఉన్నదాన్ని కొంచెం మాడిఫై చేద్దామని చెప్పేసి చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ అయితే అవుతున్నాయి.
అప్పట్లో ఇంత చక్కగా కట్టారంటే లైక్ గ్రేట్ అని అనిపిస్తుంది. అసలు అది డిజైనింగ్ కానీ అదంతా అనిపిస్తుంది. అప్పట్లో ఇలా ఉండేవారా? ఇంత బావుంటుండేనా? అంటే అలాంటి ప్లేస్‌లో మనం ఉన్నాము అంటే లైక్ వావ్! అని అనిపిస్తుంది. ఇప్పుడు మేమున్న స్టెప్స్ దగ్గర నుంచి కొంచెం ముందుకొచ్చేసి ఇక్కడ షటిల్ అయితే ఆడామండి. సో, కాక్ పైన పడిపోయింది చెట్టు పైన. సో, దాన్ని తీయనీకనే మేము చాలా ట్రయల్స్ చేసాము. ఎట్ లాస్ట్ అయితే అది రాలేదు. ఒక అంకుల్ వచ్చి తీసిచ్చాడు మాకు. సో, తర్వాత కాసేపు అలా అక్కడే షటిల్ ఆడుకున్నాము. మా కన్నయ్య వాళ్ళకి కాసేపు షటిల్స్ ఇచ్చేసి నేను అలా జాగింగ్ అయితే చేశానండి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి న్యాచురల్ వెజిటేబుల్స్ అనేటివి మనం కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడే డైరెక్ట్ పండిస్తారు కాబట్టి లైక్ పాలకూర, తోటకూర అలాంటి లీఫీ వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ కొన్ని కొన్ని ఉంటాయి. సో, మనకు కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ మనం అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. ఇది సెకండ్ రూట్ అని చెప్పొచ్చండి. అంటే మేము వచ్చిన వే ఒకటి, వెళ్తున్న వే ఒకటి. సో, బోత్ వేస్ ఉంటాయి. అండ్ ఇంకొకటి కూడా ఉంటుంది. సో, అందుకు మీకు మళ్ళీ నెక్స్ట్ టైం చూపిస్తాను. సో, ఇది సెకండ్ వే అండి. సో, మేము అలా అయిపోయింది అన్ని ఎక్సర్సైజెస్, జాగింగ్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంటికి వెళ్తున్నాము. ఇక్కడ ఏంటంటే నేను చెప్పాను కదా కొన్ని కొన్ని టెంపుల్స్ అనేవి ఉంటాయి అని చెప్పేసి. సో, అందులో ఇదొకటి. కాకపోతే ఏంటంటే ఇందులో దేవుడు అనేది ఉండదు. సో, ఈ మధ్య గేట్ అదంతా ఏసి లాక్ చేసి పెట్టారు. ఎవ్వరు వెళ్ళకూడదు అని చెప్పేసి. అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగుందో, కంప్లీట్ విలేజ్ ఫీల్ వచ్చేలా ఉంది. అండ్ మేము జాగింగ్కి వచ్చిన ఎవ్రీడే ఏదో ఒక వెజిటేబుల్ అయితే తీసుకెళ్తాము. అంటే ఫ్రెష్గా అప్పటిదప్పుడు వెళ్ళి తీసుకొని కుక్ చేసుకొని తింటే లైక్ బాగా అనిపిస్తుంది, హెల్తీగా అనిపిస్తుంది, హెల్తీగా ఉంటాము కూడా. అండ్ ఇక్కడ చాలా బావిలు ఉంటాయండి. అంటే అప్పట్లో చాలా బావిలు ఉండేవంట, చేశారంట. అండ్ ఇక్కడ నేను పాలకూర తీసుకున్నాను. మార్కెట్స్లో ఎక్కువ పెట్టుకొని తీసుకునే బదులు అది కూడా ఫ్రెష్ ఉంటుందో లేదో తెలీదు. సో, ఇలా వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే ఇక్కడ ఫ్రెష్ వెజ్జీస్ మంచిగా అప్పటిదప్పుడు తీసుకొని వెళ్తూ ఉంటాము ఇంటికి. సో, నేనైతే పాలకూర తీసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా కొంచెం ముందులో ఎంసీఏలో నాని అండ్ సాయి పల్లవి కూర్చొని ఒక సీన్ ఉంటుంది కదా. సో, అది మీరు ముందు చూడొచ్చు. అండ్ ఇలా ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు ఒక బావి చూశారు కదా, దాని కొంచెం ముందులోనే ఇది కూడా ఉంటుంది బావి. అండ్ కొంచెం ముందుకు వెళ్తే మీకు అక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది ఒక టెంపుల్ అనేది. సో, ఇంతకుముందు ఏంటంటే ఇలా డోర్స్ పెట్టకపోయేవాళ్ళు అండ్ వాల్స్, ఆ గేట్ అదంతా ఏం లేవు. ఈ మధ్య రీసెంట్గా అవన్నీ పెట్టారు. సో, మేబీ చూద్దామని చెప్పేసి వెళ్ళాము, లైక్ డోర్ ఓపెన్ చేసిందో లేదో అని చెప్పేసి. బట్ లక్కీలీ డోర్ అయితే అంటే ఎలాంటి గేట్ అయితే వాళ్ళు పెట్టలేదు బయట. సో, మనం వెళ్ళి చూడొచ్చు. అందుకే మీకోసమని వెళ్ళి చూపిస్తున్నాను. మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ఈ స్పాట్ అయితే మేము అసలు మిస్ అవ్వము. చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఎవ్వరు ఉండరు, వెళ్ళి మంచిగా మెడిటేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరు ఉండరు కాబట్టి క్లాసికల్ షూట్స్ కానీ లేకపోతే మన రీల్స్ అలాంటివి అయితే బాగా చేసుకోవచ్చు, క్లాసికల్ రిలేటెడ్వి. ఎందుకంటే ఆ ఉన్న ఆర్కిటెక్చర్తో చాలా బాగా వస్తాయి పిక్స్ అనేవి. అండ్ ఇక్కడ ఎవరో కూర్చున్నారు మేము వచ్చేసరికి. సో, ఇది అండి సేమ్ మనకి ఎలా అంటే 1000 పిల్లర్ టెంపుల్ చూసినట్టు ఉంటుంది. మా దగ్గర ఏంటంటే చాలా టెంపుల్స్ ఉంటాయండి. బట్ అందులో ఏంటంటే దేవుడు అంటే ఇవన్నీ మోస్ట్లీ లార్డ్ శివ టెంపుల్స్, లింగాలు అనేవి ఉంటాయి. కాకపోతే ఎక్కడ కూడా ఇక్కడ ఓన్లీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి అని ఒక టెంపుల్ ఉంటుంది పార్క్ దగ్గర. అదొకటే ప్రజెంట్ అందులో లింగం ఉండింది. వేరే ఎక్కడ చూసినా కూడా ఏ టెంపుల్లో కూడా ఆ లింగం అనేది ఎక్కడ మనకు కనిపించదు, అంటే ఉండదు. అప్పట్లో అంటే మా దగ్గర ఏంటంటే గోల్డ్ అనేది బాగా దొరికేది. సో, దానికోసం అని చెప్పేసి తవ్వి అలా అవన్నీ లింగాలన్నీ తీసేశారు. అండ్ ఇక్కడ నేను చెప్పాను కదా మీకు ఎంసీఏ మూవీలో ఉన్న స్పాట్ అని. సో, ఇదే అంటే అప్పట్లో మొత్తం నీట్గా క్లీన్ చేసి ఇక్కడే తీశారు, అది మీరు చూడొచ్చు. ఈ వే మీరు చూసినట్టయితే నేను ఇంతకుముందు ఫోర్ట్ని చూపించే వీడియోలో సేమ్ ఇదే రూట్ని పెట్టానండి. ఇప్పుడు నేను వెళ్తున్నాను అంటే ఇంటి సైడ్ వెళ్తున్నాను. మీకు ఆ వీడియోలో చూపించినప్పుడు ఈ కోట నుంచి మనం అటు సైడ్ వెళ్ళాలి. సో, ఇది మన ఎంట్రన్స్ అంటే ఈస్ట్ ఫోర్ట్కి ఎంట్రన్స్ ఇది. సో, ఈ కిలా దాటి ఈ ఫోర్ట్ దాటేసే మనం మళ్ళీ లోపలికి వెళ్ళాలి. అంటే ఇప్పుడు మనం అంత ఉండింది మిడిల్ ఫోర్ట్లో అదంతా ఉంటుంది.
Yeah guys, this is our vlog. See you in the next vlog. Hope you guys like this video. For more videos, don't forget to like, share and subscribe to our channel. Bye bye.